ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ధ్యాన మిత్రులందరికీ కూడా శుభోదయం. ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి ప్రణామాలు. డియర్ ఫ్రెండ్స్, లైట్ ఆఫ్ పత్రిజీలో మనం నెక్స్ట్ పేజ్ లోకి వెళ్దాము. ఇందులో సార్ ఏం చెప్తున్నారంటే, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక సత్యాలను ఏర్చి కూర్చి మనకి అందించారు ఫ్రెండ్స్. షార్టెస్ట్ ఫామ్ లో అతి ఎక్కువ జ్ఞానాన్ని అతి తక్కువ పదాల్లో మనకి ఇందులో పెట్టి ఇవ్వటం జరిగింది. అది కూడా మళ్ళీ అతి సరళంగా అందరికి ఎవరికైనా సరే అర్థమయ్యేలాగా మనకి ఇందులో కూర్చి పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎలా అంటే కొన్ని ఆత్మసత్యాలు, ఆధ్యాత్మిక సత్యాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఆధ్యాత్మిక సత్యం అనేది ఎంత బలమైందంటే మనకు అప్పటి వరకు ఉన్నటువంటి మూర్ఖమైన అభిప్రాయాలను అది చిన్నాభిన్నం చేస్తుంది ఫ్రెండ్స్. మనలో వివేకం, విచక్షణ రెండింటినీ కూడా కలిగిస్తుంది అనమాట. అది అటువంటి సత్యాలను పత్రిజీ మనకు అందించడం జరిగింది. ఇంతకు ముందు దాంట్లో చెప్పుకున్నాము, మనం ఈ శరీరంలో టెంపరీగా ఉండటానికి వచ్చిన వాళ్ళం అని అంటే ఈ భౌతికపరమైనటువంటి ఈ సంపదలు కానీ వస్తు సముదాయం కానీ మనం ఎందుకు చేర్చుకుంటాం ఫ్రెండ్స్? మనది ఇది కాదు, కానే కానప్పుడు మనం ఎంతవరకు అవసరమో మనకి అంతవరకు మాత్రమే మనం సేకరించుకుంటాము, సమీకరించుకుంటాము. మన అవసరం అయిపోగానే వాటిని వదిలేస్తాము ఆటోమేటిక్ గా. వీటిని జీర్ణించుకోవటం అనేది ఎంతో ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ పేజ్ లోకి వెళ్తే ఇందులో సార్ ఏం చెప్తున్నారంటే, we took birth in this particular body because we wanted to be born in this particular body in this particular time and to these particular parents అని చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, మనం ఈ ప్రత్యేకమైనటువంటి బాడీలోకి, శరీరంలోకి ఎందుకు జన్మ తీసుకుని వచ్చామంటే, ప్రవేశించామంటే దానికి కారణం, ముఖ్యమైన కారణం ఏమిటంటే, మనం ఈ ప్రత్యేకమైనటువంటి శరీరంలో ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మనకంటూ నిర్దేశించుకున్నటువంటి శరీరంలో నిర్దేశించుకున్నటువంటి సమయంలో నిర్దేశించుకున్నటువంటి పేరెంట్స్ కి, తల్లిదండ్రులకి పుట్టాలని మనమే కోరుకున్నాం. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి ఈ నిర్దేశించుకున్న శరీరంలోకి మనం ప్రవేశించటం జరిగింది. ఈ శరీరం ద్వారా మనం జన్మ తీసుకోవటం జరిగింది అని చెప్తారు. ఎందుకనంటే ఇది ఎంత గొప్ప సత్యం అంటే ఫ్రెండ్స్, మాకు 97 నుంచి పత్రి సార్ చెప్పేవాళ్ళు, తల్లిదండ్రులు పిల్లల్ని ఎంచుకోరు, పిల్లలే తల్లిదండ్రులను ఎంచుకుంటారు అని చెప్పారు. అదేంటో మాకు అసలు అర్థమయ్యేది కాదు. ఎందుకు తల్లిదండ్రులు కదా పిల్లల్ని కావాలనుకుంటారు, పిల్లలు ఎలా తల్లిదండ్రులను కావాలనుకుంటారు అనేది మాకు అప్పుడు అర్థమయ్యేది. కానీ సార్ చెప్పింది విన్న తర్వాత మాకేం అర్థమైందంటే, పిల్లలు మనకంటే అడ్వాన్స్డ్గా ఉన్నవాళ్ళు, వాళ్ళు మనల్ని ఎన్నుకోగలిగిన వాళ్ళు. ఇప్పుడు సపోజ్ మీరు ఆదిత్య 369 మూవీని చూస్తుంటారు. అందులో ఒక స్పేస్ మిషన్ మనకంటే గతంలోకి వెళ్ళింది అంటే ఆ స్పేస్ మిషన్ గురించి ఎవరికి తెలియదు, వీళ్ళు ఎవరో ఏంటో వాళ్ళు ఎవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు గతంలో వాళ్ళు, వీళ్ళు తర్వాత వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళు, వీళ్ళకి ప్రజెంట్ వర్తమానం, కానీ వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళు. కాబట్టి ఇక్కడ వాళ్ళకి తెలియదు ఆ మిషన్ కానీ వాళ్ళ గురించి కానీ వాళ్ళు ఏమేమి నేర్చుకుని ఉన్నారని కానీ వీళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత అక్కడి నుండి ఫ్యూచర్లోకి వెళ్తారు. ఫ్యూచర్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఫ్యూచర్లో ఉన్న వాళ్ళకి వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, ఈ మిషనరీ ఎలా పనిచేస్తుంది, దీన్ని తిరిగి వాళ్ళ కాలంలోకి ప్రవేశపెట్టడం ఎలా అనేది ఈ ఫ్యూచర్లో వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఫ్యూచర్ కాబట్టి. అలాగే పిల్లలు ఫ్యూచర్ వాళ్ళు, అడ్వాన్స్డ్ సోల్స్ అని చెప్పేసి పత్రిసారి ఇప్పుడు చెప్పేవాడు ఫ్రెండ్స్. మనం ఎప్పుడు అంటా ఉంటాం, నీ కడుపున నువ్వు నా కడుపున నేను నిన్ను అనవసరంగా కన్నాను, చెప్పిన మాట వినట్లేదు, ఇట్లా తల్లిదండ్రులు ఎన్నో వాడుతూ ఉంటారు ఫ్రెండ్స్ పిల్లల విషయంలో. కానీ ఇక్కడ సత్యం ఏంటంటే, మనం పిల్లల్ని సెలెక్ట్ చేసుకోలేదు, పిల్లలే మనల్ని కావాలని సెలెక్ట్ చేసుకుని, ఈ తల్లి కావాలి, ఈ తండ్రి కావాలి అని సెలెక్ట్ చేసుకుని పుట్టారు. ఇప్పుడు పత్రి సార్ చెప్తారు, నేను నా తల్లిని ఇలా సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పేసి, వంట చేస్తూ కీర్తన పాడుతూ మడి కట్టుకుని వంట చేస్తుండగా చూసి నేను ఆమె గర్భంలో ప్రవేశించానని చెప్తారు. అదే ఇక్కడ చెప్తున్నారు, వీ టుక్ బర్త్ ఇన్ దిస్ పర్టికులర్ బాడీ. ఈ ప్రత్యేకమైన శరీరం అంటే మనం ఈ బాడీ కావాలి అని చెప్పేసి మనం డిసైడ్ అయ్యాం.
డిసైడ్ అయినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి శరీరంలోకి మనం ఎందుకు ఈ శరీరం ద్వారా ఎందుకు జన్మ తీసుకున్నామంటే మనం కోరుకున్నాం. ఈ నిర్దేశితమైన నిర్దేశించుకున్నటువంటి శరీరంలో నిర్దేశించుకున్నటువంటి సమయంలో ఈ సమయంలో పుట్టాలి, ఈ శరీరంలో పుట్టాలి, ఈ తల్లిదండ్రులకు పుట్టాలి అని చెప్పేసి మనం అనుకున్నాం కాబట్టి, మనం కోరుకున్నాం కాబట్టి ఇలా మనం బర్త్ తీసుకున్నామని పత్రిజీ చెప్పడం జరిగింది. మన జన్మ రహస్యాన్ని ఎంత అద్భుతంగా ఆయన విప్పి చెప్పారంటే, మీరు ఇలా పుట్టారు, ఎందుకు పుట్టారంటే ఈ కారణంగా పుట్టారు, ఏ కారణంగా మీరు పుట్టారో ఆ వైపు మీరు ప్రయాణించండి, అవి నేర్చుకోండి అని అతి సులభంగా నా మార్గానికి కనెక్ట్ చేసేసారు ఫ్రెండ్స్. ఎంత అద్భుతమైన విషయం అది కదా ఫ్రెండ్స్. అందుకే ఆది గురువు పత్రిజీకి జయ హో పత్రిజీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.